హెక్టిక్ డేలో బ్రేక్ కావాలి అంటే కంపల్సరీ కాఫీ ఈజ్ ద సేవియర్ అని చెప్పాలి. ఒక కప్పు కాఫీ పడితే దాని నుంచి వచ్చే రిఫ్రెష్మెంట్, ఎనర్జీయే వేరేగా ఉంటుంది. సో ఇంటి పని, ఆఫీస్ పనితో బిజీ అయిపోయినప్పుడు, స్ట్రెస్లో ఉన్నప్పుడు ఆ ఒక కప్పు కాఫీ ఇచ్చే ఎనర్జీ చాలా బాగుంటుంది. నేనైతే బేసిక్గా కాఫీ లవర్ని. సో నా టైప్ ఆఫ్ కాఫీ ప్రిపరేషన్ ఎలా ఉంటుందో ఒకసారి చూసేద్దాం రండి. సో ముందైతే ఇలా హాట్ వాటర్ని బాయిల్ చేసుకుంటున్నాను. ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ ఫిల్టర్ కాఫీలో 2 స్పూన్స్ ఆఫ్ గ్రౌండెడ్ పౌడర్, కాఫీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. సో దాని తర్వాత ఈ ప్రెషర్తో 2 టైమ్స్ అలా ప్రెస్ చేసిన తర్వాత ఇందులోకి హాట్ వాటర్ని కూడా యాడ్ చేస్తున్నాను. దీన్ని ఇలా ఒక 15 to 20 మినిట్స్ వదిలేస్తే మూత పెట్టేసి డికాషన్ అయితే రెడీ అయిపోతుంది. ఈ ప్రిపేర్ చేసేటప్పుడు వచ్చే స్మెల్తోనే మూడ్ ఆల్మోస్ట్ సెట్ అయిపోయినట్టు అనిపిస్తుంది. కానీ స్మెల్ చూసాక కాఫీ సిప్ చేయకుండా అయితే అస్సలు ఆగలేను నేను. మీలో ఎంతమంది కాఫీ లవర్స్ ఉన్నారు? మీకు ఎంతమందికి కాఫీ అంటే ఇష్టం? కాఫీ పడితేనే కానీ డే స్టార్ట్ అవ్వదు, లేదా డేలో కంపల్సరీ కాఫీ పడాలి అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు నాకు కామెంట్ చేయండి. సో రెడీ అయిపోయిన డికాషన్ని ఇలా గ్లాస్లోకి షిఫ్ట్ చేసుకొని అందులోకి నేను జాగరీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. సో జాగరీ పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఫ్రాతర్తో దీన్ని ఇలా ఒక 2 to 3 మినిట్స్ ఒక థిక్ ఫ్రాత్ని క్రియేట్ చేస్తున్నాను. చూసారా టెక్స్చర్ ఎంత బాగుందో? ఆ థిక్నెస్ అప్పుడే వచ్చేసింది. సో ఇందులోకి హాట్ మిల్క్ని యాడ్ చేయాలి. చూసారా మిల్క్ యాడ్ చేయగానే ఎంత బాగుందో? సో ఐఎమ్ రెడీ టు ఎంజాయ్ ది కాఫీ. బయట వెదర్ చాలా బాగుంది. సో పర్ఫెక్ట్ ఈవినింగ్ విత్ ఎ పర్ఫెక్ట్ కాఫీ అంటాను నేను. చూసారా వెదర్ ఎంత బాగుందో? లైట్గా వర్షం పడుతుంది. కాఫీ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను నేను. మీలో ఎంతమంది కాఫీ లవర్స్ ఉన్నారో నాకు